హలో గైస్ దిస్ మిస్టర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఒక మంచి మూవీతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ప్యాన్ మ్యాన్ అన్నమాట. ఈ ప్యాన్ మ్యాన్ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే చాలా చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయింది. దానికి రీజన్ ఏంటంటే మలయాళం సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ కథ విషయానికి వస్తే మాత్రం ఒక పెళ్లి కూతురికి బంగారం పెట్టాల్సి వస్తుందన్నమాట. సో వాళ్ళకి బంగారం కొనుక్కునే స్తోమత ఉండదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేసిన ఒక అతను ఏంటంటే వాళ్ళు ఏంటంటే బంగారం పెళ్లి కూతురికి సబ్మిట్ చేస్తా అంటే ఇస్తారన్నమాట. పెళ్లి చూపులకు చదివించే డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఎంతైతే బంగారం సరిపోయిందో ఆ బంగారం నుంచి మిగిలిన బంగారం తీసుకెళ్లిపోతారు అనమాట. సో ఆ బంగారానికి సరిపోయే డబ్బులైతే రావన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నైతే ఆ అమ్మాయి ఏంటంటే ఆ బంగారాన్ని తనకు కావాలని చెప్పేసి పట్టుకెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత ఏంటో ఆ పట్టుకెళ్ళిపోయిన ఏరియాని ఒక చాలా డేంజరస్ ఏరియా అనమాట. సో అలాంటప్పుడు ఆ ఒక బంగారాన్ని ఎలా తీసుకొచ్చారు, బంగారాన్ని తీసుకోవడానికి ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ అమ్మాయి ఏ విధంగా ఎదురు తిరిగింది, మళ్ళీ ఆ అమ్మాయి ఏ విధంగా సపోర్ట్ చేసింది, సో అన్నదైతే కథ అనమాట. ఇందులో హీరో క్యారెక్టర్ చేసిన అతనైతే నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి, అట్ ది సేమ్ టైం పాజిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. సో మోస్ట్లీ చెప్పాలి సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడాలనుకుంటే మాత్రం హాట్‌స్టార్‌లో చూడండి. ఖచ్చితంగా ఈ సినిమా అయితే నిజంగా ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు.